హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. సో నా ఫ్రెండ్స్ చాలామంది నాకు మెసేజ్ చేశారు హోమ్ టూర్ చేయమని. సౌదీలో మేము ఉండే హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదంతా కూడా డిఫెన్స్ ఏరియా, చాలా సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పి శ్రీధర్ ఇక్కడ తీసుకున్నారు ఫ్లాటు. అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్ ఉండే బిల్డింగ్సే. ఇది మేము ఉండే బిల్డింగ్. ఎంట్రీలో మెయిన్ గేట్ ఉంటుంది, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది గేటు. ప్రతి టెనెంట్కి కూడా ఆ గేట్ లాక్ అనేది ఉంటుందన్నమాట. ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఇది. ఇంటి లోపల ఒక టెలిఫోన్ సిస్టమ్ అనేది ఉంది ఈ పర్టికులర్గా ఈ గేట్కి సంబంధించి. సో లోపలికి వెళ్ళాక నేను చెప్తాను. ఏంటంటే ఆటోమేటిక్గా డోర్ లాక్ అయినప్పుడు అక్కడ నుంచి అన్లాక్ చేయొచ్చు అనమాట లోపల నుంచి. సౌదీలో ఇలాంటి సిస్టమ్ అనేది కంపల్సరీ ప్రతి హౌస్కి ప్రతి ఫ్లాట్కి. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫ్లాట్ అండి మాది. సో రైట్ సైడ్ స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ డోర్ ఎంట్రీ. లెఫ్ట్ సైడ్లో షూ ర్యాక్ ఉంటుంది. ఇలా క్లాత్తో తీసుకున్నాము సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వాష్రూమ్ అండి. సో ఇది మేము వాష్ ఏరియా కింద సెట్ చేసేసుకున్నాం, యూజ్ చేయకుండా వాషింగ్ మిషన్ పెట్టేసి అలా. సో ఇక్కడ మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది ఒక మాస్టర్ బెడ్రూము. అండ్ ఏసీ కూడా ఇక్కడ ఓనర్సే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి సోఫాలో ఇంకో 2 సీటర్ అన్నమాట. హాలు మరీ చిన్నగా ఉంది, పట్టదని చెప్పి ఇక్కడ పెట్టాం మేము. అండ్ ఇది వచ్చేసి శ్రీధరు ఎక్సర్సైజ్ చేసుకుందామని కొన్నారు. ఎలక్ట్రానిక్ పిచ్చి కదా అబ్బాయిలకి, సో అలా కొని అలా పెట్టేశారనమాట ఎక్సర్సైజ్ చేయకుండా. ఇది యోగా మ్యాట్. ఆడవాళ్ళకి బంగారం పిచ్చి ఉన్నట్టు అబ్బాయిలకి ఎలక్ట్రానిక్స్ వాటి మీద పిచ్చి. సో ఇది వచ్చేసి ఆఫీస్ టేబుల్ శ్రీధర్ది. వర్క్ ఏదన్నా ఉంటే ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ బట్టలు బయట వేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇది స్టాండ్ అన్నమాట. సో ఇదంతా కూడా హాల్. ఇదంతా హాల్. ఇది టీవీ అన్నమాట. ఇది 2018లో శ్రీధర్ జాబ్ చేసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొని ఉంచుకున్నారు. మ్యారేజ్ అయ్యి ఇక్కడికి రీసెంట్గా 1 year బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పెట్టొచ్చారు, మళ్ళీ తెచ్చుకున్నాము. 48 inches టీవీ. అండ్ ఇది స్పీకర్. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చేయించుకున్నాము నచ్చి. అండ్ ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ 5 Riyal మార్కెట్ అని ఒకటి ఉంటుంది పెద్దది. సో ఆ మార్కెట్లో తీసుకున్నాం ఇవన్నీ. అన్నీ 5 Riyals పడినాయి మాకు. అండ్ ఇది వచ్చేసి దివాళీ ఫంక్షన్కి తెలుగు వాళ్ళందరం కలిసినప్పుడు చిన్న గుర్తుగా వాళ్ళు ఇచ్చారనమాట. సో నా ఫేవరెట్ డాల్ ఇది. సో ఇదంతా కూడా హాల్. అండ్ ఇది వచ్చేసి కిచెన్. ఇది వాటర్ ప్యూరిఫైయర్. ఇది ఒక వాష్రూమ్ అన్నమాట. ఇది ఒక వాష్రూమ్. అండ్ ఇలా హాల్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడ బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఒక బెడ్రూమ్ వస్తుంది.
సో ఇది వచ్చేసి వార్డ్రోబ్. అన్నీ కూడా మేమే మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసుకున్నాము, డిజైన్ చేయించుకున్నాము అన్నీ. ఈ కాట్ కానీ అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే సీలింగ్ నార్మల్గా ఉంటుంది, ఫ్యాన్కి అలా ఏం కనెక్షన్ ఉండదు. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా టేబుల్ ఫ్యాన్ తీసుకున్నాము. అండ్ ఇది విండో కర్టెన్ అన్నమాట. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది కూడా కరెక్ట్గా ఆ షేప్ కావాలని చెప్పి చేయించుకున్నాం మేము. అండ్ ఏసీ, ఈ రూమ్కి ఏసీ. సో మొత్తం వాళ్ళు 3 ఏసీస్ అండ్ 3 గీజర్స్ ప్రొవైడ్ చేశారు. ఓనర్సే ప్రొవైడ్ చేశారు ఈ 3 ఏసీస్ అండ్ 3 గీజర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ ప్యూరిఫైయర్, కోల్డ్, హాట్, నార్మల్ వాటర్ 3 వస్తాయి ఇందులో. అండ్ ఇది కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ ఇదంతా కూడా కిచెన్. మనకి ఇక్కడ వీళ్ళు గీజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే చలి ఎక్కువ కదా సౌదీలో. సో యుటెన్సిల్ క్లీనింగ్కి గీజర్ వాటర్, అదే హాట్ వాటర్ ఉండాలి కాబట్టి. అండ్ ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి మైక్రో ఓవెన్. ఇక్కడికి వచ్చాకే తీసుకున్నాం అన్నీ. అండ్ ఇది స్టవ్, కింద గ్రిల్ సిస్టమ్ ఉంటుంది దీనికి. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. అంటే కనెక్షన్ ఇవ్వలేదు, వైర్ కనెక్షన్ ఉంటుంది, అది ఇవ్వలేదు, సో యూజ్ చేయట్లేదు అనమాట. అండ్ ఇది రైస్ కుక్కర్ అండ్ మిక్సీ. సో ఇక్కడ నేను చిన్నవి ఇలా వాల్ స్టిక్కర్ తెచ్చి స్టిక్ చేయించాను. కిచెన్ కబోర్డ్స్ తక్కువ ఉండటం వల్ల అన్నీ సరిపోవు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ స్టాండ్ సపరేట్గా తీసుకున్నాను. అదే డిన్నర్ సెట్ ఐటమ్స్ అలా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా 3 స్టెప్స్ 3 ర్యాక్స్ ఉండేది తీసుకున్నాను సింపుల్గా. సో దీనివల్ల కిచెన్ చిన్నగా ఉన్నా కూడా అన్నీ కూడా సరిపోయినాయి నాకైతే. సో ఫైనల్గా ఇదండి మా హౌస్, సౌదీలో ఉండే మా హౌస్, మేము ఉంటున్న ఫ్లాట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.